పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ క్రీస్తు జయంతి మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ క్రీస్తు జన్మోత్సవ శుభవార్త సందేశ పట్టణములను ధ్యానించుటకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభు యొక్క పవిత్ర వాక్య సువార్త పట్టణంలో లోకగా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఈ సువార్త ఇందులో ముఖ్య వాక్య వచనము, నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. లోకగా సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. My dear brothers and sisters, wish you all a very happy Merry Christmas. May the babe of Bethlehem fill your hearts and your homes with his love, peace and joy. బెత్లెహేము బాలుడు కన్యమరియా కుమారుడు యేసుక్రీస్తు మిమ్మును మీకు ప్రియులైన ప్రతి ఒక్కరిని తన ప్రేమ, శాంతి, సంతోషంతో నింపుదురుగాక. ఈ క్రిస్మస్ రోజున మీ గృహములు క్రీస్తు జన్మించే పశువుల శాలలు అవ్వాలి. మీ హృదయాలు ఆయన పవలించుటకు పశువుల తొట్టెలుగా మారాలి. మీ కుటుంబాలు క్రిస్మస్ తారల వెలుగుతో ప్రకాశించాలి. ఈ శుభాకాంక్ష వచనాలతో మన యొక్క పవిత్ర దేవుని యొక్క వాక్యంను ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మదినాన్ని కొనియాడుతున్నాం. ఇది మనకు రక్షణ దినం. యేసు మన రక్షకుడు. క్రిస్మస్ అంటే దేవుడు మానవుడైన రోజు. దేవుని కృప మన కళ్ళ ఎదుట మనిషి రూపంలో ప్రత్యక్షమైన రోజు. పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మానవ రూపాన్ని ధరించిన రోజు. సకల దూతల సమూహముల మధ్య ఆశ్రయుడై ఉండవలసినటువంటి సర్వశక్తివంతుడైన దేవుడు బలహీనుడైన మానవుడిగా, నిస్సహాయ బాలుడుగా పశువుల ఘాటిలో పరుండిన రోజు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే సంఘటన. మహోన్నతుడైన దేవుని జననం అంతా సాదా సేదా జరగడం నిజంగా ఆశ్చర్యమే కదూ గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. కానీ అది వాస్తవం. అదే వాస్తవం. దేవుడు జన్మించాడు అనగానే మనం ఏం చేస్తాం? ఆయన కోసం రాజమహల్లో వెతుకుతాం. ఉరుములు మెరుపులతో కూడిన సంకేతాలు కోసం చూస్తాం. దేవుడు సీనాయి పర్వతం మీద ఉరుములు మెరుపుల మధ్య దిగొచ్చినట్లుగా మనం తెలుసు కాబట్టి అదేవిధంగా మనం ఆ యొక్క వాతావరణ పరిస్థితులకై ఎదురు చూస్తూ ఉంటాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 16వ వచనంలో చెప్పబడినట్లుగా. కానీ అలా జరగలేదు. బెత్లెహేములో క్రీస్తు జన్మం నిశ్శబ్దంగా జరిగిపోయింది. ఎవ్వరూ గమనించకుండానే జరిగిపోయింది. రాజుల రాజు, ప్రభువులకు ప్రభువు అయిన ఆయన జననం రాజభవంతిలో జరగలేదు, పశువుల పాకలో జరిగింది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, దీని అంతరార్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ అంతరార్థం అంటే, మనం దేవుణ్ణి కనుగొనాలంటే రాజభవనాలు కాదు వెతకాల్సింది, పూరి గుడిసెలకు వెళ్ళాలి. దేవుని సేవ చేయాలంటే మనం వెళ్ళవలసింది ధనవంతుల వద్దకు కాదు, పేద ప్రజల మధ్యకు వెళ్ళాలి. దేవుని చూడాలంటే అనాథలు, దిక్కు మొక్కు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇదే క్రీస్తు జన్మ సందేశం, తండ్రి దేవుని యొక్క ఉద్దేశం. అయితే సహోదరి సహోదరులారా, అసలైన క్రిస్మస్ మర్మం ఏమిటంటే, దేవుడు మానవుడయింది మానవుని తనలా మహోన్నతిని చేయటానికే. పరిశుద్ధుడు పాపనరుని రూపుధరించింది పతితులను పవిత్రం చేయటానికే. అందువలన క్రీస్తువు మనుజావతారం మానవ జన్మలోని ఔన్నత్యాన్ని గుర్తించమని మనకు బోధిస్తుంది. మానవత్వాన్ని మరవకూడదని తెలుపుతుంది. మానవులు మహనీయులుగా జీవించాలని కోరుకుంటుంది. ఇది క్రిస్మస్లోని అంతరార్థం. అందుకే ఆయన దీన మానవ రూపాన్ని ధరించాడు, నిస్సహాయుడుగా పశువుల పాకలో జన్మించాడు. ఆయన పేద పశువుల పాకలో జన్మించాడు, అది వాస్తవమే. కానీ ఆ సమయంలో ప్రపంచంలో అత్యంత అద్భుతమైన సంఘటన జరిగింది. అదేమిటంటే, రాత్రివేళ ఆకాశంలో దేవదూత ప్రత్యక్షమై గొర్రెల కాపర్లకు ఇచ్చిన ఆనవాళ్ళు మనం చూసినట్లయితే, దేవదూత పలికిన మాటలు, నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తిగుడ్డల్లో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు, ఇదే మీకు ఆనవాలు అని రాత్రివేళ రహస్యాన్ని బహిర్గతం చేసింది దేవదూత గొల్లలకు చెబుతూ. 11, 12 వచనాలు. ఈ విధంగా దేవదూత చెప్పినటువంటి సందేశంలో కూడా 2 ప్రధానమైన అర్థాలు ఉన్నాయి. అవేంటంటే, మొదటి అర్థం, రక్షకుడు పశువుల శాలలో జన్మించాడని, పశువుల మేత ఉండే గాడిలో పరున్నాడు అని, ఆయన జన్మం దీనతతో తగ్గింపుతనంతో కూడిక ఉన్నదని
ఇంత రహస్యమైన దైవ కార్యాన్ని బహిర్గతం చేసింది దేవదూత. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, రెండో మర్మం, యేసు జననవార్త ప్రకటించబడింది. చలిలో వణుకుతూ పొలంలో మందలను కాస్తున్న గొర్రెల కాపర్లకు, వెచ్చని హాయిని అనుభవిస్తూ భవంతుల్లో నిద్రిస్తున్న ధనవంతులకు కాకుండా పేదవారికి తెలియచేసింది ఈ సందేశాన్ని. అంటే దీని అర్థం మరొక విషయం ఏంటంటే, మనం దేవుణ్ణి సంపాదించుకోవాలంటే సుఖ సౌఖ్యాల వెంట కాదు పరుగెడవలసింది, శ్రమలతో కూడా దేవుణ్ణి చూడాలి. శ్రమలు పడుతున్న వాళ్ళను అర్థం చేసుకోవాలి, వీలైతే వారికి సహాయం చేయాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్ అవుతుంది. అప్పుడే నిజమైన దేవుడు జన్మించిన ఉద్దేశానికి ఫలం ఉంటుంది. అంతేకాదు, నిజమైన క్రిస్మస్ అంటే పొరుగువారి ముఖాలపై ఆనందాన్ని చూడటం, వాళ్ళ హృదయాల్లో శాంతిని సృష్టించటం. అద్భుతాలు ఎక్కడో ఆకాశం నుండి ఊడిపడవు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనుషులే వాటిని చేయాలి, మనమే వాటిని నిర్వర్తించాలి. ప్రభువు 5,000 మందికి ఆకలి తీర్చారంటే మనలో ఎవరో ఒకరు 5 రొట్టెలు 2 చేపలు ఆయనకు అందించాలి. యోహాను గారి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడినట్లుగా. అంటే మనం మన చుట్టూ ఉన్న నిర్భాగ్యులు, ఆపదలను తొలగించడానికి, అవసరాలు తీర్చడానికి ప్రతి సంవత్సరం ప్రభు భూలోకానికి వచ్చి ఒక పశువుల పాకను వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మనమే మన చేతులు చాచి ఆ నిర్భాగ్యులకు సహాయపడాలి. అప్పుడే మనం నిజమైన క్రీస్తు జన్మదినోత్సవాన్ని జరుపుకున్న వాళ్ళం అవుతాం. అదే నిజమైన క్రీస్తు జన్మదిన వేడుక అవుతుంది. మరొక విషయం ఏంటంటే, క్రిస్మస్ అంటే ఇంట్లో పశువులకు పాక కట్టి ఇంటిపై క్రిస్మస్ తార పెట్టి సర్ది చెప్పుకోవటం కాదు, లేక సంబరపడిపోవటం కాదు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, క్రిస్మస్ అంటే పేదలు, అవాగ్యులు, దిక్కు ముక్కు లేని వాళ్ళ ఇళ్లలో దీపం వెలిగించగలగాలి. మనం వాళ్ళ ముఖాల్లో మనం నవ్వు చూడగలగాలి. క్రిస్మస్ అంటే నా అన్న వాళ్ళు కరువై అనాథులుగా బ్రతుకుతున్న వాళ్లకు మన హృదయాల్లో, మన మనసులో కొంచెంతైనా స్థానం ఇవ్వగలగాలి. మన చేతనైనంత సహాయం చేయాలి. మన ఇళ్ళ నుంచి, మన కుటుంబాల నుంచి వారికి అభయహస్తాన్ని క్రీస్తు ప్రభుని పేరిట ఇవ్వగలగాలి. అదే నిజమైన క్రిస్మస్. అదే ఆనందహీనతో జరుపుకుని క్రీస్తు జన్మదిన వేడుక అవుతుంది. అంతేకాకుండా క్రీస్తు జన్మదినోత్సవం ప్రతి మనిషికి ఇచ్చు వ్యక్తిగత సందేశం ఏమిటంటే, దాన్ని రక్షణ సందేశం అంటారు. అనగా పాప భయం లేని మానవునికి, జాలి దయ కొరవడిన మానవునికి, ఈర్ష్య ద్వేష రూపంలో ఉన్న మానవునికి, పగ ప్రతీకారమను రూపమైన మానవునికి, స్వార్థం క్రూరత్వానికి నిజరూపమైనటువంటి మానవునికి, పాప భయం ప్రాణభయంతో ఉన్న రక్షణ లేని మానవునికి, మానవులో కొరవడిన జీవిత సత్తులైన మనం పైన చెప్పుకున్నటువంటి వాటిని, ప్రేమ, దయ అను సద్గుణాలను నెరపి ప్రాణరక్షణ ఇచ్చి నిత్యజీవ మార్గం చూపి, నిన్ను నీవు ప్రేమించుకుని నీవలే నేను మిమ్ము ప్రేమిస్తున్నట్లు నీవు కూడా నీ తోటి వారిని ప్రేమించు అని ఎవ్వరూ ఎప్పుడు ఎక్కడ చెప్పని ప్రేమ సందేశం చెప్పుటకు వచ్చారు క్రీస్తు ప్రభువు. ఎప్పుడు ఎక్కడ ఏ చరిత్ర పుటల్లోనూ లిఖించబడని ప్రేమ చరిత్రను లిఖింపజేయుటకు, తరతరాల మానవ చరిత్రకు తన ప్రేమ చరిత్రను అందించవచ్చారు క్రీస్తు ప్రభువు అనే ప్రేమ స్వరూపి. దీనోత్తమును పశువుల పాకలో ధన్యురాయలైన అమ్మ ద్వారా, నీతిమంతుడైన నాన్న పెంపకంలో దయ కలిగిన మాటలతో, ఆదరణతో కూడిన చేతలతో, స్వస్థత అను అద్భుతాలతో, గద్దింపు అను అధికారంతో, ప్రకృతిలో ఉన్న పాపమును బంధించుటతో, కోపం, పగ, ప్రతీకారం, స్వార్థం, ఈర్ష్య, ద్వేషం, హత్య, వ్యభిచారం అను మానవ జన్మ పాపాలను తన ప్రేమామృత రక్త బిందువులతో, శిలువపై ప్రాణత్యాగంతో సర్వమానవాల్ని నిత్య సత్య సజీవ దేవుని తండ్రి వద్దకు చేర్చ, పశువులశాలలో జన్మించిన, గొర్రెల కాపరిగా ప్రసిద్ధికెక్కిన, సర్వమానవాళిని ఉద్ధరించవచ్చిన బాలయేసు పవిత్ర నవ్వులు మన హృదయాల్లో నింపుకుందాం. సర్వమానవాళి క్షేమం కొరకు, వారి జననాన్ని గుర్తించని వారి కొరకు ప్రార్థన చేద్దాం. క్రీస్తు జన్మదిన శుభమస్తు. కొద్దిపాటి ప్రార్థనతో ఈ యొక్క వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. దయచేసి అందరూ నాతో మీ యొక్క శిరస్సులు వంచి, కరములు మోడ్చి, కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో
భక్తితో ప్రార్థనలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. ప్రియమైన ప్రభువా, మీ వాక్యాన్ని ధ్యానం చేయటానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికై మీకు స్తోత్రములు తండ్రి. ప్రభు, మాపై మీకు గల ప్రేమ అపారమైనది. అందుకే మీరు పరలోకాన్ని వీడి మీ దైవత్వాన్ని మాతో పంచుకోవాలని మా మధ్యకు వేంచేసి వస్తున్నారు. ప్రభు, మీరు జన్మించడానికి సత్రంలో స్థలము లేకపోయింది, మనుషుల హృదయాల్లో మీకు చోటే లేకుండా పోయింది అన్నట్లుగా. అందువలన మీరు పశువుల పాకలో జన్మించారు. కానీ ప్రభు, ఈరోజు మీరు మాలో జన్మించండి, మా కుటుంబాల్లో జన్మించండి. మా హృదయాలను మీ ప్రేమతో నింపండి. దయా జాలి కలిగిన మనస్సు మాకు అనుగ్రహించండి. మేము మీ సొంతమై జీవించుటకు మీ కృపను మాకు దయచేయండి తండ్రి. ఆమేన్. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఈ 3P యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి గౌరవ సహోదరి సహోదరులందరి వ్యక్తిగత జీవితాల్లోనూ కుటుంబాలలోనూ ఓసినవులు బాలయేసుని యొక్క చిరునవ్వులు చెందాలని ఆశిస్తూ అందరికీ మరొక మారు క్రీస్తు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.